ఓకే ఓకే నా చరణా రైట్ సార్ సార్ రెడీ సార్ చెప్పు రెడీ బ్యాగ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార సమితి ముదిరాజ్ కమిటీ కన్వీనర్ బిఎల్ రావు గారి ఆధ్వర్యంలో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు కూడా విపిఆర్ గారి సహకారంతో ఈ జిల్లాలో అనేక ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోవూరు శాసనసభ్యురాలుగా పోటీ చేసి కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి రానంత మెజార్టీతో గెలుపొందడం జరిగింది. గెలిచిన 5 నెలల కాలంలో ఆమె ప్రజా సమస్యలపైన ఆమె చూపిస్తున్న శ్రద్ధ, పేద ప్రజల పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ, ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యమైన తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి భగవంతుడు ఆయుర్వేదాలు సిరి సంపదలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు సోదరి ప్రశాంతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర సభ్యులైనప్పుడు ఈవిడ టీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అనేక సేవలు, ధార్మిక సేవలు, ప్రజలకు వాటర్ స్కీములు అన్నిట్లో ఈపీఆర్ గారికి వెనుకుండి ప్రోత్సహించినటువంటి ఒక మహిళ, గట్టిగా పనిచేసేటువంటి. రాష్ట్రంలో చంద్రబాబు ఏ కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వలేదు, ఈ కుటుంబానికి మాత్రమే 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు కోవూరు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరు రాని మెజారిటీ ఎన్నో దానికి చేతగానే ఆరోపణలు, దద్దమ్మ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకి ఆమెకు ఇంకా సింపతి వచ్చి ఇంకా ఓట్లు 1 నెల రోజుల్లోనే ఆమె ఆ నియోజకవర్గంలో సుడిగాలే పర్యటన చేసి 50,000 మెజారిటీ గెలిచిందంటే వేమిరెడ్డి కుటుంబం పట్ల ప్రజల్లో ఎంత కమిట్మెంట్ ఉంది, వీళ్ళకి వచ్చి ఆ ప్రజల మీద ఎటువంటి కమిట్మెంట్ ఉంది అనేది అర్థమవుతాం. ఇప్పుడే చెప్పిన పిఎల్ రావు గారు అదే రకంగా వెంకటరెడ్డి గారు డబ్బులు లేకపోయినా కూడా రైతాంగ సమస్యలు కానివ్వండి, రైతాంగ సమస్యల కాలువలు తవ్వే దాంట్లో ఆ సొంత నిధులతో ఈరోజు అన్ని పనులు చేస్తూ ఉందని నిజంగా ది హ్యాట్స్ ఆఫ్ కొంత వేమిరెడ్డి దంపతులకి. ఆ పుట్టినరోజు సందర్భంలో అందరూ కూడా కలిసి కేక్ కట్ చేసుకోవటం, ఒక ఆనందాన్ని పంచుకోవటం, ఆమె 100 ఉండాలని, ఆమె ప్రజాసేవలో ఉండాలని నిరంతరం ఆమెలో ఒక దృక్పథం ఉంది, ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే దాదాపు నాకు ఆమె 30 సంవత్సరాలు నాకు బాగా దగ్గర పరిచయం. అటువంటి ఆమె ఇంకా పైకి రావాలని, ఆ కుటుంబం ప్రజల్లో ఉండాలని చెప్పి నేను ఎమ్మెల్యే సాయిబాబా